హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చిక్కుడుకాయ టమాటా కర్రీ 10 నిమిషాల్లో అయిపోయేలాగా చాలా ఈజీగా చేసుకునే పద్ధతిని నేను చూపిస్తాను. చూడండి కర్రీ ఎంత బాగుందో, చాలా చక్కగా ఏ మసాలా లేకుండా. మార్నింగే మనం పిల్లలు హడావుడిగా క్యారేజీ కడతా ఉంటాం కదా, క్యారేజీలకు హడావుడి లేకుండా చాలా సింపుల్గా 10 మినిట్స్లో అయిపోయే కూర చూపిస్తున్నాను. దానికోసం 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నాను. చూడండి కాయలు ఎంత బాగున్నాయో, చక్కగా గింజన్న కాయలు ఇవైతే చాలా బాగుంటాయి. అవి తోడాలు తీసుకొని శుభ్రంగా ఇలా ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇసుక ఉంటుంది, ఆ ఇసుక లేకుండా శుభ్రంగా కడుక్కొని ఇంకొక గిన్నెలో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మామూలుగా అయితే డైరెక్ట్గా కర్రీ వండుకోవచ్చు, చాలా టైం పట్టింది. ఇలా ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఏంటంటే ఆ ముక్కలకి అనేది పట్టేది, చాలా టేస్టీగా ఉంటుంది, లేకపోతే చప్పగా ఉంటుంది ఉడికాక. ఈలోపు ఒక 1/2 కిలో టమాటాలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ఇంకో పొయ్యి మీద ఒక పక్కన ఇది చిక్కుడుగా ఉడుకుతుంది కదా, ఇంకో పొయ్యి మీద ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 గరిటెలు నూనె వేసుకొని తాలింపు గింజలు, కరివేపాకు, జీలకర్ర వేసుకోవాలి. అంతే, ఓన్లీ తాలింపు గింజలు మాత్రమే వేస్తున్నాను, ఏ మసాలా వేయట్లేదు. అది వేగాక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా, పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకోండి. ఏంటంటే కూర కొంచెం ఉదిగా అవటానికి ఉల్లిపాయ టేస్ట్ ఉంటుందంట, అందుకనే ఉల్లిపాయ టేస్ట్ కోసం వేస్తాము. ఆ ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని ఆ ఉల్లిపాయ కూడా మగ్గాక మనం సగం అంటే ఒక 80% ఇది చిక్కుడుకాయ ఉడకాలి. 80%, మిగతా టమాటా వేసాక 20% ఉడికిద్ది అనమాట. అందుకే 80% ఉడికాక చిక్కుడుకాయ ఇది అంతా శుభ్రంగా నీళ్ళన్నీ చేసుకోవాలన్నమాట. చూడండి ఉల్లిపాయ అంతా మగ్గుతుంది గిన్నెలో. నేనంతే ప్రాసెస్ స్పీడ్గా చెప్తున్నాను, వీడియో చూడండి ప్రాసెస్ అనేది. టమాటాలు కట్ చేసుకున్నాను కదా, పక్కన పెట్టుకున్నాను కదా, ఆ టమాటాలు కూడా వేసేసుకొని మరీ హై మంట పెట్టకండి, సిమ్లో పెట్టుకోండి, త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక పక్కన టమాటా మగ్గుతుంది, ఒక పక్కన చిక్కుడుకాయ ఉడుకుతుంది, రెండు అయిపోతుంది కదా క్విక్లీ. త్వరగా అయిపోతుంది, అంతే. చిక్కుడుకాయ ఉడికిపోయింది, 80% ఉడికిపోయింది. నీళ్ళు వాచేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఆ టమాటా మగ్గాక ఇవి వేసేసుకోవాలి. వేసేసుకున్నాక చూడండి టమాటా కూడా మగ్గిపోయింది. వేసేసుకున్నాక బాగా సిమ్లో పెట్టేసుకోండి. అడుగంటిందంటే మళ్ళీ స్మెల్ బాగోదు, స్మెల్ అయింది, టేస్ట్ కూడా బాగోదు అనమాట. ఇవి వేసుకున్నాక కొంచెం ఎక్కువసేపు టైం పట్టదు ఫ్రెండ్స్, ఎక్కువ టైం అయితే తీసుకోదు, త్వరగానే అయిపోతుంది. తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకోవడమే చాలా ఈజీ, ఏ మసాలాలు అవసరం లేదు. చూడండి నేనైతే ఒక స్పూను ఉప్పు వేసుకున్నాను, ఒక స్పూన్ కారం వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకున్నాను, కొంచెం వాటర్ పోసుకోండి. ఏంటంటే వాటర్ అంతా పీల్ చేసింది కదా, కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే దగ్గరగా అయిపోద్ది. దగ్గరగా అయిపోతే అంతే. మన ఒక క్యారేజీ బౌల్, ఇది మా పాపది క్యారేజీ బౌల్ అనమాట. టైం అయిపోతుంది కాలేజీకి, అందుకే డైరెక్ట్గా ఆ బౌల్లో వేసి చూపిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.